ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, తెల్లవారుజామున 5:41 వరకు ఉంది. వారం సౌమ్యవారం లేదా బుధవారం. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్ర స్థితి, వృషభ క్షేత్రంలో. కుజ సంచారం కర్కాటక క్షేత్రంలో నీచ స్థితి. చంద్రకేతుల సంచారం కన్యాక్షేత్రంలో. రవి బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం సవ్యస్థితి కుంభక్షేత్రంలో. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, పెట్టుబడులు వంటివి కూడా అనుకూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. నూతన మార్గాల ద్వారా, పలు రకాల మార్గాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా, వృత్తిపరంగా సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు క్రీడారంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం లేదా పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయ లోపంతో ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు పట్టుదల పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు వృత్తిలో లభిస్తాయి. సానుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తారసపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు నెలకొంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మానసిక వేదనలు వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. కఠిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు దొర్లినప్పటికీ సమర్థతతో వాటిని చాకచక్యంగా
అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వ్యవహారాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు, ఆందోళనకర పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభద్రతాభావం కూడా ఉంటుంది. అనుకోని సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించలేకపోతారు. విద్యార్థులు గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆందోళన ఆర్థిక పరంగా కూడా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అకారణ ఆందోళన ఆర్థికంగా కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమయస్ఫూర్తిని వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యలో పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం లేదా పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థిక పరంగా క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. మంచి నిర్ణయాల ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ఊరట లభిస్తుంది. విద్యా విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు వికటిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సానుకూల వార్తలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు సునాయాసంగా పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. మంచి అవకాశాలు, బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు, సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి
అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. శత్రుభీతి కూడా సమాంతరంగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు మహిళలు వెంటనే పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆరోగ్య రక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. సామూహిక కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆకస్మిక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వేధిస్తుంది. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. గతంలో లేనటువంటి గుర్తింపు ఇప్పుడు తెచ్చుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా వ్యాపార రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా లభిస్తాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. అనుకూల పరిస్థితులు మంచి ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. మందత్వం పెరుగుతుంది. స్థిరత్వం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. గృహ విషయాల్లో ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాల విషయంలో తగాదాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ అనుకూలంగా కూడా వ్యవహరించి విజయాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. నిర్ణయాలు ఏ రంగం వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. అనుకూల ప్రభావం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పునః ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధిని కలిగించాలని, గృహ విషయాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి ఫలితాలు పొందాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.